Okay. Hallelujah. Right. Good morning to everybody. I welcome you all once again in this beautiful day that God has given us. మళ్ళొక్క చక్కటి రోజు మనకి దేవుడిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించి మరి ఆలస్యం చేయకుండా ప్రార్థించి వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, మా ప్రార్థనలు వినే దేవా, మాకు ప్రార్థనలకు జవాబిచ్చే దేవా, మీకే స్తోత్రమయ్యా. Lord Jesus, thank you, Father, for giving us this beautiful morning, Lord. We thank you and we praise you, Lord, for giving us this one more beautiful day, a victorious day, my Father, Lord Jesus Christ. Lord, we give you glory that every day we are having victory in our spirits, my Father, Lord. అయ్యా, ప్రతిరోజు మేము దివారాత్రం ధ్యానిస్తుండగా, మా వాక్యం మేము చదువుతుండగా తండ్రి, మా ఆత్మలో విజయం ఇస్తున్నందుకు వందనాలు వేసాడు. అయ్యా, మేము జయం పొందిన వాళ్ళముగా మేము ఈ భూమి మీద మీ కృపను బట్టి బతుకుతున్నందుకు మీకే వందనాలయ్యా. Lord Jesus, we are victorious people in this land according to you. We praise you for that, my Father, Lord Jesus. And surely, Lord, let all the good and perfect things follow us all the days of our life, my Father, Lord Jesus. మరి మంచి ఈవులు, మంచి కార్యాలు ప్రభువా మీ పరలోకం నుంచి మమ్మల్ని వెంబడించబోతున్నందుకు వందనాలు వేసాయి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళ ద్వారా నూతన కార్యాలు చేయండి తండ్రి. వాళ్ళని అభిషేకించండి తండ్రి. వాళ్ళ సరిహద్దులను విశాలపరచండి తండ్రి. ఈరోజు ప్రభువా ఒక గొప్ప కార్యం మీరు చేస్తారని మేము విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. రైట్, ఈరోజు ధ్యానము, టుడేస్ మెడిటేషన్, ఐ మే షో యూ మై పవర్ ఇన్ యూ. నా శక్తిని నీ ద్వారా చూపిస్తాను అని దేవుడు అంటున్నాడు. బ్రదర్, ఇది బైబిల్లో ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 9 వర్స్ 16. లెట్ us go to ఎక్సోడస్ చాప్టర్ 9 వర్స్ 16. నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనము చూడండి, చదువుతున్నా. బట్ ఇన్ డీడ్ ఫర్ దిస్ పర్పస్ ఐ హ్యావ్ రేజ్డ్ యూ అప్ దట్ ఐ మే షో మై పవర్ ఇన్ యూ and that my name may be declared in all the earth. Hallelujah. దేవుడు ఇక్కడ ఏమని అంటున్నాడంటే, నా శక్తిని, అంటే దేవుని యొక్క శక్తిని నీ ద్వారా నేను తెలియజేస్తాను, భూమి అంతటికీ నీ ద్వారా తెలియజేస్తాను అంటున్నాడు. చూడండి దేవుడు ఎంత పెద్ద మాట అంటున్నాడు. మనందరినీ, అవునా, మనము ఎలాంటి వాళ్ళము, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండొచ్చు, మనం సాధారణమైన జీవితం జీవిస్తుండొచ్చు, మన జీవితానికే మరి కొన్నిసార్లు మనకు కష్టం ఉంటుండొచ్చు, ఆర్థికంగా ఉండొచ్చు, ఆరోగ్య విషయంలో ఉండొచ్చు. ఇలా ఒక అడ్డంకులు ఉన్న జీవితంలో ఒక బాధగా నా జీవితం గడిచిపోయింది, నా పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తే చాలు అని తృప్తి పడతా అని అనుకుంటున్న మనల్ని చూసి దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు నీ ద్వారా నేను నా శక్తిని భూమి అంతటికి చూపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నీవు ఒక సాధారణంగా ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీ ద్వారా, మీ పిల్లల ద్వారా దేవుడు ఒక అద్భుతం చేసి, ఒక సాక్ష్యం తీసుకొచ్చి, తద్వారా అనేక మంది, అనగా భూమి అంతటికి కూడా ఒక దేవుని యొక్క శక్తిని చూపించబోతున్నాడట. గాడ్ ఈజ్ గోయింగ్ టు షో హిస్ పవర్ టు ఆల్ ది ఎర్త్. యు సీ దట్? ఎంత పెద్ద మాట ఇది, ఎంత బలమైన మాట. మనం అనుకుంటుండొచ్చు ఈరోజు, నాకు ఇది ఒక్కటి జరిగితే చాలు, నాకు అదొక్కటి జరిగితే చాలు, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఈరోజు నా శక్తిని నేను నీ ద్వారా చూపించబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. సో టుడే ఈజ్ ద టైమ్. ఈరోజు దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, దేవుని యొక్క శక్తిని మీ ద్వారా చూపించబోతున్నాడంట. హీఈస్ గోయింగ్ టు షో హిస్ పవర్ త్రూ యూ. ఎవరికి బ్రదర్? నా కుటుంబానిక, నా పక్కింటోళ్ళక కాదు, భూమి అంతటికి అంట, భూమి అంతటికి. చూడండి, గాడ్ హ్యాస్ మేడ్ యూ స్టాండ్ ఫర్మ్. హీ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ ఇన్ ద ల్యాండ్ యూ ఆర్ లివింగ్. అవునా కదా? దేవుడు మనల్ని స్థిరంగా నిల్చోబెట్టి ఈరోజు మనల్ని రక్షిస్తూ ఉన్నాడా లేదా? మరి కోవిడ్ వెళ్ళిపోయిందా? లేదు, పెరుగుతూ ఉన్నది అదొక పక్కకి, కానీ అయినా దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు.
అవునా? మనకి చిన్న చిన్న జ్వరాలు రావచ్చు, చిన్న చిన్న ఒక్కొక్కసారి స్మెల్ రాకపోవచ్చు, ఒక్కొక్కసారి టేస్ట్ రాకపోవచ్చు, ఇలా రకరకాలవి జరుగుతూనే ఉంటాయి. కోవిడ్ అనే కాదు, మనం ఎంతోమంది క్యాన్సర్తో బాధపడి పోరాడి బయటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది HIV నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది రకరకాలైన ట్యూమర్లు, ఫైబ్రాయిడ్లు లాంటివి పెద్ద పెద్ద ఆపరేషన్లు గోత్రూ చేసి, నాకు తెలిసిన నా కుటుంబంలో ఒక వ్యక్తికి 2.5 hours ఆపరేషన్ అని చెప్పి బ్రెయిన్ ఆపరేషన్ కాస్త 5 hours ఆపరేషన్ తర్వాత సక్సెస్ఫుల్గా బయటికి వచ్చారు. అవునా? అది బయటికి వస్తారన్న ఇది కూడా లేకుండే, కానీ షీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు, అవునా, మనల్ని కాపాడుతా రక్షిస్తూ ఉన్నాడు, మనల్ని స్థిరంగా నిల్చోపెడతా ఉన్నాడు దేవుడు. గాడ్ ఈజ్ మేకింగ్ అస్ టు స్టాండ్ ఫర్మ్లీ. స్థిరంగా నిల్చోబెడుతున్నాడు, అవునా కదా? అలసిపోకుండా, బాధపడకుండా, దుఃఖంలో పోకుండా దేవుడు మీ అందరినీ స్ట్రాంగ్గా నిల్చోబెడుతున్నాడా లేదా? ఈజ్ మేకింగ్ ఎవ్రీబడి స్ట్రాంగ్, ఈజ్ మేకింగ్ ఎవ్రీబడి పవర్ఫుల్. మీ అందరినీ శక్తివంతంగా, బలముగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. దేవుడు మీ అందరికీ, నిన్న రాత్రి మనం నేర్చుకున్నట్టు, యేసుక్రీస్తు రక్తము చేత పరిశుద్ధాత్మ అభిషేకం చేస్తా దేవుడు మీ శక్తిని, దేవుని యొక్క శక్తిని మీ ద్వారా ఈరోజు తీసుకొని వస్తా అంటున్నాడు. హల్లెలూయా. త్రూ గాడ్స్ పవర్ అండ్ మైట్ టుడే యూ ఆర్ గోయింగ్ టు సీ ద పవర్ ఆఫ్ గాడ్ మేనిఫెస్టింగ్ త్రూ యూ టు అదర్స్. ఇన్ని రోజులు మనకు మిరకల్ అయితే చాలు, దేవుడు మనకి అనుదినం మిరకలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీ ద్వారా అనేకులు మిరకలు చూడబోతున్నాడు. హల్లెలూయా. మీ ద్వారా అనేకులు దేవుడిని రుచి చూడబోతున్నారు. వావ్, ఎంత మంచి వాక్యము. త్రూ యూ గాడ్ ఈజ్ గోయింగ్ టు షో ద టేస్ట్ ఆఫ్ గాడ్ టు అదర్స్, ద లవ్ ఆఫ్ గాడ్ టు అదర్స్. రైట్? చూడండి, ద రీజన్ is that the power of God should get revealed through you while you rise and shine for God's sake. మీరు ఈ భూమి మీద బతుకుతుంటే మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, అవును, వాళ్ళ కొరకు జీవించాలా. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు లేచి, అవునా, పని చేయడం మొదలు పెడతావో, దేవుడు మిమ్మల్ని అసలు ఇక్కడ ఉంచింది ఎందుకంట, దేవుడు మనల్ని భూమి మీద ఉంచింది ఎందుకు? ఎంతోమంది మరి వాళ్ళ పోరాటం ముగించి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంతోమంది ముగించకుండానే వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది వాళ్ళ జీవితంలో తృప్తి పొందకుండా చనిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. యాక్సిడెంట్ల ద్వారా, లేకపోతే రకరకాల సూసైడ్లు చేసుకొని, ఇలా వాళ్ళ జీవితం మర్డర్లు అయ్యి, వాళ్ళ జీవితంలో యాక్సిడెంట్స్ అయ్యి, అవునా, ఫైర్ యాక్సిడెంట్స్ లాంటివి, వాటర్ యాక్సిడెంట్స్ అయ్యి, మరి ఎంతోమంది వరదల్లో కూడా దగ్గర 7 మందో 13 మందో చనిపోయారని చెప్తున్నారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం ఎందుకు భూమి మీద దేవుడు మనల్ని పెట్టిండంటే, మనం దేవుని కొరకు వర్ధిల్లాలంట. హల్లెలూయా. అంటే నువ్వు ఇన్ని రోజులు నీ కొరకు నువ్వు వర్ధిల్లాలనుకున్నావు, కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు దేవుని కొరకు ఈరోజు వర్ధిల్లాలంట. యూ హ్యావ్ టు బికమ్ అ బ్లెస్సింగ్, యూ హ్యావ్ టు బికమ్ అ ప్రాస్పర్డ్ పర్సన్ ఫర్ గాడ్స్ సేక్, నాట్ ఫర్ యువర్ సేక్. God wants to raise you up. God is telling, arise and shine, my dear children. లెమ్ము, తేజరిల్లుము అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు మీ అందరితో. గాడ్ ఈజ్ మేకింగ్ యూ టు స్టాండ్ ఫర్మ్. ఎందుకు? ఇంకా స్థిరంగా నిల్చును. ఇంకా నీ పోరాటాలు ఉన్నాయి, ఇంకా నీ కష్టాలు ఉన్నాయి, కానీ దేవుడు ఏం చేయాలనుకుంటున్నావు దేవా? ఇంకెన్ని రోజులు ప్రభా అని నువ్వు అడుగుతుండొచ్చు దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడిని ఇంకా జవాబిస్తున్నాడు. నీ ద్వారా దేవుని యొక్క శక్తిని బయలుపరచడానికే దేవుడు నిన్ను ఎంచుకున్నాడు, దేవుడు నిన్ను ఇంకా భూమి మీద పెట్టినాడంట. హల్లెలూయా. Till date you and your children are living so that the God's power will be revealed through you to others, to the nation, to the earth. భూమి అంతటికి నీ ద్వారా దేవుని యొక్క శక్తి చూపించబోతున్నాడట. బ్రదర్, నేను సాధారణమైన మనిషిని, దేవుడు సాధారణమైన మనిషిని ఎంచుకుంటాడు. నిన్న రెహబోతులు విన్నాం. ఏమని విన్నాము? రెహబోతులో, అవునా, ఆ రూమ్ లేకపోయినా దేవుడు రూమ్ ఇచ్చి ఆ రూమ్ని వర్ధిల్లేలా చేస్తాడంట. ఈరోజు నీవు కూడా అలాంటి పరిస్థితి, నీకు సోర్స్ లేకపోవచ్చు, దేవుడు సోర్స్ ఇచ్చి ఆ సోర్స్ ద్వారా వర్ధిల్లేలా చేస్తాడు నేను. హీ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఎవరి కొరకు? చాలామంది బ్లెస్సింగ్స్ అంటే నమ్మరు. కొంతమంది బ్లెస్సింగ్స్ని నమ్మాల. ఒక ముస్లిం ఫ్యామిలీ చెప్తుందంట, ఒక పెద్ద దైవజనుని ఒక మీటింగ్ టీవీలో నడుస్తూ ఉంటే ఆ ముస్లిం సోదరి అంటుందంట, ముసలావిడ ఆమె ఏమంటుందంటే, ఈ క్రైస్తవులు అంటే నాకు ఎందుకు నచ్చారో తెలుసా? ఎందుకంటే క్రైస్తవులు అందరు పేదవాళ్ళు అని చెప్పిందంట. బికాజ్ ఆల్ ద క్రిస్టియన్స్ ఆర్ అగ్లీ అండ్ పువర్, దట్ ఈస్ వై ఐ డోంట్ లైక్ దెమ్ అని. కరెక్ట్ కదా? ఆడ ప్రేయర్ మీటింగ్లో చూస్తుంటే నల్లగా ఏడ్చుకుంటా ఒక ఆవిడని చూపిస్తారు. అవునా? ఎవరినన్నా బ్లెస్సెడ్గా, ప్రాస్పర్డ్గా చూపిస్తున్నారా? చూపించట్లే. ఏదో ఎవరన్నా వర్ధిల్లుతున్నారా? వర్ధిల్లట్లే.
కార్లలో దిగే వాళ్ళని ఎంతమందిని చూపిస్తున్నారు, చక్కటి మంచి బైక్లో దిగే వాళ్ళని ఎంతమందిని చక్కటి బట్టలు వేసుకునే వాళ్ళని ఎంతమంది చూపిస్తున్నారు, ఎన్ని సంఘాలు చూపిస్తున్నాయి. సంఘాలలో వర్ధిల్లత అనేది ఉండాలి. ద ప్రాస్పెరిటీ షుడ్ బీ ఇన్ ద చర్చ్. The problem is people should believe in prosperity and should continuously focus on the prosperity. నమ్మడం మాత్రమే కాదు, దాన్ని ఎంతో ఫోకస్ చేయాలా, దాన్ని అడగాల. దేవుళ్ళో నీలో ఏమన్నా అపవిత్రత ఉంటే దాన్ని పవిత్రతగా మార్చి, దాన్ని పరిశుద్ధంగా మార్చి, దాని తర్వాత దేవుడు ఇవ్వాలి అని అడగాల. నేను వాక్యంలో నేర్చుకున్న మన ఆస్తి మనకు రావాలా, అవునా? దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన ఆస్తి రావాలని మనం ఏం చేయాలి? స్థిరంగా దాని మీద ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు ఏదో ఒక దారిని తీసి మరి నీ ఆస్తిని నీకు తిరిగి ఇచ్చేస్తావు. అబ్రహాముకి ఇచ్చిన ఆస్తికి భాగస్వామివి నువ్వు కూడా. 1000 తరాల దాకా ఉంది. ఇప్పటిదాకా ఒక 100 తరాలు కూడా అయిందో లేదో తెలియదు మనం బైబిల్ ప్రకారం చూసుకుంటే. మనం 100వ తరమో 200వ తరమో నాకు తెలియదు, అబ్రహాం తరంలో చెప్తున్నాను. సో 1000 తరాల దాకా ఉంది కాబట్టి నీకు షేర్ ఎక్కువనే వస్తుంది. మనం ప్రార్థన చేయాలి, ఫోకస్ చేయాలి. వెన్ వీ ఫోకస్, గాడ్ ఈస్ గోయింగ్ టు రివీల్ థింగ్స్. ఇది ఎలా చేయాలి బ్రదర్ అంటే, యూ హ్యావ్ టు రీడ్ స్క్రిప్చర్స్ అగైన్ అండ్ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ స్ట్రాంగ్లీ ఫర్ గాడ్. దేవుని కొరకు మీరు అందరు స్థిరంగా నిల్చోవాలంటే మొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీరు వాక్యంని స్థిరముగా చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. అందుకనే నేను ఉదయకాలంకి 3 అధ్యాయాలు ఇస్తున్నా, సాయంత్రం 1 ఇస్తున్నా. ఎందుకంటే మీరు మీలో ధ్యానించడం ఎక్కువ ఉండాలి. నాకు తెలియదు ఎంతమంది చదువుతున్నారో లేదో, బట్ ఆ ధ్యానం అనేది పెంచాలి మీరు. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇట్. ఇవ్వడం నా పని, నేను చేసిన, చదవడం మీ పని, మీరు చేయాలి. ఇలా ధ్యానిస్తా ఉంటే నీ ఆశీర్వాదము నువ్వు ఊహించనటువంటి ఆశీర్వాదం నిన్ను తన్నుకొని వచ్చేస్తుంది బయటికి. హల్లెలూయా. The blessings and the favor of God which you have never expected will come through you in a mighty way. The more you meditate on the scriptures. నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. దేవుని కొరకు నిల్చోవాలంటే you may meditate on how God uses the saints of both Old Testament and New Testaments powerfully. Let them be a lessons or the experiences to receive the power. ఏం ధ్యానించాలి బ్రదర్ అంటే, మన ముందున్న పౌలు ద్వారా అద్భుతాలు ఏమేమి చేసిండు దేవుడు, అది ధ్యానించండి. మోషే ద్వారా ఏమేమి అద్భుతాలు చేసిన దేవుడు, అది ధ్యానించండి. యెహోషువ ద్వారా ఏమేమి అద్భుతాలు చేసిండు, పాత నియమ ఏలియా ద్వారా ఏమేమి అద్భుతం చేసిండు, అద్భుతాలన్నీ ధ్యానించండి. దాని తర్వాత నీలో ఒక విశ్వాసం వస్తుంది. ఇంత గొప్ప దేవుడిని నేను పెట్టుకున్నానా, ఇంత గొప్ప దేవుడిని పెట్టుకొని నేను ఇన్ని బాధలు పడుతున్నానా? లేదు, ఈ రోజు నుంచి దేవుని యొక్క శక్తి నా నుంచి బయటికి రావాలని నువ్వు కూడా ఆశతోనే ప్రార్థన చేస్తావు. ఆశ కలిగిన వాడు తృప్తిని పొందుకుంటాడు. నీకు ఆశ ఉంటే దేవుడు దాన్ని తృప్తిపరుస్తాడు. యెహోవా తృప్తిపరుస్తాడంట. God, He Himself is ready to satisfy your desires. సిలువలో ఆయన కేవలము పాపం మాత్రమే తీసేసిండు, ఒక అడ్డంకు మాత్రమే తీసేసిండు. ఇప్పుడు నువ్వు అడగాలి, అది ఇవ్వబడుతుంది. నువ్వు తట్టాలి, అది తెరవబడుతుంది. కాబట్టి నీకున్న అడ్డంకు పోయింది, ఆ పాపం అనే అడ్డంకు పోయింది. నువ్వు పరిశుద్ధంగా జీవించే ఆ బలము, ఆ సామర్థ్యం దేవుడు ఇవ్వగలడు. నువ్వు ఆశీర్వాదంగా జీవించే ఆ సామర్థ్యం, ఆ బలము దేవుడు ఇవ్వగలడు. కాకపోతే మనలో ధ్యానం పెరగాల, ధ్యానించడం అనేది పెరగాల. నేను ఒక వ్యక్తి గురించి నేను చదివినా అనమాట. అతని పేరు విలియం యూసఫ్. అవునా, నేను ఒకసారి మరి మిషనరీల గురించి చాలా చదివేవాడిని. అవునా, ఈ మిషనరీల సేవ ఎలా ఉండేది, ఈ మిషనరీలు ఎలా సేవ చేశారు, ఎలా వాళ్ళ ప్రాణత్యాగం చేసేంతగా ఆ అగ్ని వాళ్ళలో ఎందుకు పుట్టుకొచ్చింది, ఇలాంటి వాటి విషయంలో నేను ధ్యానిస్తూ ఉండి నాలో కూడా అగ్ని పెంచుకోవడం జరిగింది. అలా ఒక వ్యక్తి విలియం యూసఫ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. అతను సిరియా దేశంలో మిషనరీ కోసం వెళ్ళిండనమాట. ఓకే, సిరియా దేశంలో మిషనరీ పని చేయడం అంటే ఆషామాష కాదు. ఓకే, దగ్గర అతను 50 సంవత్సరాలు సేవ చేసిండంట. సిరియాలో 50 సంవత్సరాలు సేవ చేసినా అంత ఆత్మలను రక్షించలేకపోయిందంట. చాలా తక్కువ మందిని రక్షించిండంట 50 సంవత్సరాలు. అయితే ఒకరోజు గట్టిగా తీర్మానం తీసుకున్నాడు, నేను దేవుని ప్రసన్నతలో కూర్చుంటా అని చెప్పి తన యొక్క గత జీవితంలో జరిగిన ఆ ఇవాంజలిజం, ఎక్కడెక్కడ పోయి సేవ చేసిండు, ఎంతమందిని రక్షించగలిగిండు అన్న దాని మీద అతను ధ్యానించి అది ఆలోచించి ఏం చేసిండంటే బైబిల్ తీసుకొని బైబిల్ చదవడం మొదలుపెట్టి
ధ్యానిస్తుడు. దాని తర్వాత అతను ఆశ పుట్టి ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, ఒక వారం రోజు మొత్తం నేను ధ్యానిస్తా, అంటే సేవలన్నీ ఆపేసి, పనులన్నీ ఆపేసి, కేవలం ఇంట్లో కూర్చొని పొద్దున్న లేవాలా, ఛాయ్ తాగాల, అవునా, ఫేస్ వాష్ చేసుకొని ఛాయ్ తాగేసి స్నానం చేసి రెడీ అయిపోయి బైబిల్ పట్టుకొని కూర్చోవాలి. మళ్ళీ రాత్రి అంతా తినాలా, మళ్ళీ బైబిల్ పట్టుకొని కూర్చోవాలి, మళ్ళీ తినాలా, బైబిల్ పట్టుకొని కూర్చోవాలి, పండుకోవాలా, లేవాలా, పండ్లు తోమాలా, బైబిల్ పట్టుకొని కూర్చోవాలి. ఇలా ఒక వారం అంతా నేను చేస్తా అని అతను దాహంతో మరి ఆకలితో వాక్యంని ధ్యానించడం మొదలుపెట్టింది. ఇలా ధ్యానిస్తా అతని నరాల్లోకి వాక్యం వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడడం మొదలుపెట్టిండు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడో తెలుసా? దెన్ ద హోలీ స్పిరిట్ స్పోక్ టు హిమ్ వండర్ఫుల్లీ. హీ సెడ్, సన్, I am not impartial God. I am eager to offer you the gifts and the power which I have given to the saints of Old and New Testaments. అంట ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, బిడ్డ, నేను పక్షపాతిని కాను. ఆ పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఏ శక్తులు, ఏ బలము, ఏ సామర్థ్యాలు అయితే ఆ బిడ్డలకు ఇచ్చానో, ఆ పరిశుద్ధులకు ఇచ్చానో, అదే ఒక బలము, సామర్థ్యము ఈరోజు బైబిల్ చదువుతున్న, వాక్యం వింటున్న నీకు కూడా నేను ఇస్తాను అని దేవుడు చెప్తున్నాను. కాకపోతే నువ్వు బట్ యూ హ్యావ్ నాట్ గివెన్ మీ ద ప్రయారిటీ సో ఫార్ ఇన్ యువర్ మినిస్ట్రీ. యూ ఆర్ అనేబుల్ టు గెయిన్ సోల్స్ యాజ్ యూ కంటిన్యూ టు రిలేయింగ్ అపాన్ యువర్ సెల్ఫ్ స్ట్రెంగ్త్. అందరు సెల్ఫ్ స్ట్రెంగ్త్ అనండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నా అంటే, నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వలే, నువ్వు నీ స్వయశక్తితోని, అవునా, నీ స్వయంగా అన్ని పనులు చేస్తున్నావు కాబట్టి నేను అక్కడ రాలేను. సెల్ఫ్ స్ట్రెంగ్త్ ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయలేడు. మీ శక్తిని ఎప్పుడైతే పెడుతున్నారో, మీ తాళంతుని ఎప్పుడైతే పెడుతున్నారో, మీ బలమును, ఆరోగ్యమును ఎప్పుడైతే పెడుతున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పనిచేయలేడు. హోలీ స్పిరిట్ కెన్ వర్క్ ఓన్లీ విత్ గాడ్ స్ట్రెంగ్త్, నాట్ అ హ్యూమన్ బీయింగ్ స్ట్రెంగ్త్. సో ద సెల్ఫ్ స్ట్రెంగ్త్ ఆర్ ద సెల్ఫ్ పవర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, is one of the very main reason that we have spiritual attacks. ఎందుకంటే మనం శరీరంలో పనిచేస్తున్నాం కాబట్టి ఆత్మీయ అటాక్స్ చాలా ఉంటాయి. శరీరానుసారమైన ఆలోచనలు ఆలోచిస్తాం కాబట్టి, ఆత్మను చూడము కాబట్టి మన జీవితంలో అటాక్స్ ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఏమైనా చూద్దాం. ఆన్ హియరింగ్ దిస్, మిషనరీ బిగన్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ రీడింగ్ ద స్క్రిప్చర్స్ అండ్ ప్రేయింగ్. అతను ఏం చేయడం మొదలుపెట్టాడు? ధ్యానించడం మొదలుపెట్టాడు. వాక్యం ధ్యానిస్తా ఉంటే అతనికి ఒక్కటి అర్థమైంది. అవును, ఏ మనిషి మరి ఎర్ర సముద్రంని విడిపించాడు? మనిషి యొక్క శక్తి విడిపిస్తుంది, ఎర్ర సముద్రంని విడిపించదు. ఏ మనిషి యొక్క శక్తి ఎరికో గోడల్ని కింద పడేస్తుంది? అది దేవుని యొక్క శక్తే కదా. ఏ మనిషి యొక్క శక్తి మరి యోర్దాన్ నదిని ఆపుతుంది? ఆ ప్రవహించే నది అంటేనే ప్రవహించేది. రివర్ అంటే అది ఆగకుండా సాగిపోతూ ఉంటుంది అన్నమాట. అలాంటి నది, అవునా, దాన్ని ఆపండి అంట దేవుడు. ఏ మనిషి యొక్క శక్తి ఆపింది? ఏ మనిషి యొక్క శక్తి మళ్ళీ ఇలాంటి కార్యాలు చేయగలిగింది? అది కేవలం దేవుని శక్తి, అది కేవలం దేవుని శక్తి అని అతను నిర్ణయించిన తర్వాత, అవునా, ఫస్ట్ స్టెప్ అతను ఏం చేసిండంటే, ఒక 11 మంది పేర్లు రాసుకున్నాడు. దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతున్నాడు. ఒక 11 మంది మొండి అంటే మొండోలు ఆ ఏరియాలో, సిరియాలో, అవునా, రౌడీలు అంటే రౌడీలు. ఆ 11 మంది పేరు రాసుకుని అతని పేరు, అవునా, ధ్యానించడం మొదలుపెట్టిండు, ప్రార్థన చేయడం మొదలుపెట్టిండు. వీళ్ళ విషయంలో చాలామంది ఏం చెప్తారంటే, నాకు కూడా కొన్ని కాల్స్ వస్తాయి, బ్రదర్ మీరు దేశం కొరకు ప్రార్థన చేస్తున్నా అంటున్నారు, ఏది చేసినా తప్పే, వీళ్ళకి దేశం కోసం ప్రార్థన చేస్తున్నా అంటున్నారు, ప్రార్థన చేస్తే మాత్రము సరిపోదు బ్రదర్, వాళ్ళకి వాక్యం చెప్పాలని అంటున్నారు. ఇప్పుడు దేశమంతా నేను పోయి తిరగాలంటే నాకు పైసలు ఇవ్వని చెప్పినాను. ఇక్కడ ఈ వ్యక్తి చూడండి, ఆ సిరియా దేశంపై వాక్యం బోధించిండు, తిరిగిండు 50 సంవత్సరాలు తిరిగిండు, వాక్యం బోధించిండు. ఏమైనా అయిందా? ఇప్పుడు అతను ప్రార్థన చేసిండు, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడ్డాడు. దేవుని యొక్క శక్తి మీద ఆధారపడితే ఏమైందో చూద్దాం. అతను ఎప్పుడైతే ఆ పేపర్లో 10 మంది, ఆ 11 మందికి తెలియదు వాళ్ళ పేర్లు రాసింది, ఆ 11 మంది యొక్క పేర్లు రాసుకొని మరి ఆ పేర్లు ఎత్తిపెట్టి ప్రార్థించి మీరు నమ్మరు, 3 వారాల్లో ఆ 11 మందిలో 10 మంది దేవుని నామంని యాక్సెప్ట్ చేసుకున్నారంట. అవుట్ ఆఫ్ 11 members 10 members హ్యావ్ యాక్సెప్టెడ్ గాడ్. ఈరోజు ఎందుకు ఈ అద్భుతాలు జరగట్లేదంటే కారణము, ఈ మిషనరీ లాంటి ఒక అగ్నిని ఆర్పేస్తున్నారు వీళ్ళు.
కాబట్టి మీతో ఎవరన్నా ఇలాంటి మాటలు మాట్లాడితే దయచేసి మీరు రియాక్ట్ అవ్వకండి. వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు మీతో, వాళ్ళు చెప్తారు అవునా నేను ఇలాంటి ఒక ఈ వాక్యమే బోధించాలా, నేను ఛాలెంజ్ చేస్తాను, నేను స్క్రిప్చర్స్ చూపిస్తాను, ఇది స్క్రిప్చర్స్ 2 అంచెలు గల ఖడ్గం, అదే స్క్రిప్చర్స్ నేను కూడా చూపిస్తాను. నాతోనూ ఒక వ్యక్తి వాదిస్తూ ఉంటే నేను అన్నా దేవుని వాక్యంలో ఉంది, నో వన్ ఈజ్ స్టాండింగ్ ఇన్ అ గ్యాప్ అని ఉన్నది వాస్తవమే మేడం, మీరు కూడా గ్యాప్లో నిల్చొని అంటున్నారు. మీ కుటుంబం ఆమె అంటుంది, నేను నా కుటుంబం మోక్షం కోసం ఎంత ప్రార్థన చేసినా నా కుటుంబీకులు ఎవరు మరి మోక్షంలోకి రాలే, వాళ్ళకు వాక్యం కావాలంటే నువ్వు కూసబెట్టి వినిపిస్తే వింటారా వాళ్ళు? అద్భుతం కొరకు ప్రార్థన చేయి, దేవుని యొక్క శక్తి కొరకు ప్రార్థన చేయి. వాళ్ళు అంటారు నీ బతికే ఎట్లుంది, నువ్వేం నాకు బోధించేది అంటారు. కాబట్టి నీ ద్వారా దేవుడు శక్తిని ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా ఎవరన్నా ఇలాంటి వాళ్ళతో డీల్ చేస్తున్నారా? ముందుగా దేవుడు మీ అందరికీ శక్తిని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ శక్తి భూమి అంతా చూసి, భూమి అంతా దేవుని మహిమ చూస్తుంది అంటే బోడి నీ కుటుంబం మారదా? నీ కుటుంబం ఎంతసేపు అయ్యా దేవుడికి? ఏమండి కుటుంబం మోక్షంలోకి ఎప్పుడు వచ్చింది? పౌలు శిలాసు ఆరాధన చేస్తుంటే, ఆరాధన చేసినందుకు ఆయన మారిండబ్బా ఎంత చక్కగా వాడుతుండు, ఎంత మంచిగా ఉంది లిరిక్స్ అని చెప్పి ఆయన ఎంత మ్యూజిక్ బాగా కీబోర్డ్ ఏం కొట్టిండు సిలాస్ అని అంటున్నాను. సిలాస్ వాజ్ అ వర్షిప్ లీడర్, అతను మ్యూజిక్ సిస్టమ్ బాగా ప్లే చేస్తాడు. కీబోర్డ్ ఎంత మంచిగా ఉంది బా, నాకు పరిశుద్ధాత్మ వచ్చేసింది కీబోర్డ్లో నుంచి అని చెప్పి ఆయన దేవుడిని ఎన్నుకున్నాడా? వాళ్ళు ఆరాధిస్తుంటే ఆ చెరసాలలో విరిగినందుకే వాడు మోక్షం పొందుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆ శక్తిని చూసేదాకా ఎవరు మోక్షంలోకి రారు. కాబట్టి నువ్వు శక్తిని చూపించాలి. ఒక పాట ఉంది, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు, నువ్వు నమ్మితే శక్తిని పొందుకుంటావు అంట. ఎక్కడుందంట శక్తి? యేసయ్య నామంలో శక్తి ఉన్నదంట. నువ్వు నమ్మితే చాలు పొందుకుంటావు శక్తిని. నువ్వు నమ్ము. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? ఆ సేవకునికి ఏమన్నాడు? నేను పక్షపాతిని కాదయ్యా అని చెప్పి అతనికి అద్భుత శక్తిని దేవుడిచ్చాడు. అదేవిధంగా ఆ దైవ సేవకుడికి ఇచ్చిన అదే దేవుడు మనకు కూడా ఇస్తాడా? ఇవ్వడా? నీ లోపల దాహం ఉండాల, నీ లోపల ఆశ ఉండాల, అప్పుడు దాన్ని నెరవేర్చే సామర్థ్యం గల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ లోపల ఆశ వచ్చేదాకా దేవుడు ఏది చేయలేడు సోదరుడు. ఆశ కలిగిన ప్రాణమునే యెహోవా తృప్తిపరుస్తాడు. నీకు ఆశ లేకపోతే దేవుడు తృప్తిపరచలేడు. ఎంతమంది ఈరోజు ఆశపడి నీకు సిద్ధంగా ఉన్నాడు? దెన్ ఓకే, దాని తర్వాత ఈ 11 మందిలో 10 మంది ఎప్పుడైతే మారిరో అతని పరిచర్య బహు భయంకరంగా మారిపోయిందంట. హిజ్ మినిస్ట్రీ టర్న్డ్ మైటీలీ అంట. కాబట్టి ఒక శక్తి మీలో నుంచి బయటికి రావాలా? దీన్ని నమ్మండి. చాలామంది చెప్తుండొచ్చు, ఏంది మోక్షం రానికి ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నావు. నాకు ఒకటి చెప్పిండు, ఎంత దుర్మార్గమైన మాటలు, దేవుడు ఒక శక్తిని బయటికి తీసుకొస్తే కానీ దేవుని దగ్గరికి రారా అని అంటారు. ఇలాంటి వాళ్ళ బతుకు అట్లనే ఉంటుంది. వాళ్ళు శక్తిని చూపించారు, దేవుడు శక్తిని ఇస్తా అని అన్న వీళ్ళు ఉద్దుద్దు నేను ప్రేయర్ చేస్తా, వైట్ డ్రెస్ వేసుకుంటా అని చెప్పి వీళ్ళు ఎన్ని రోజులు ఇట్లా ఉన్నారు. వాళ్ళ జీవితంలో మార్పులు చూడరు, వాళ్ళ ఇతరుల జీవితంలో మార్పులు చేయనియరు. ఇలాంటి మాటలన్నీ పక్కకు పడేసేయండి. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ మనకు వస్తూ ఉంటాయి మన లైఫ్లో. ముఖ్యంగా నీ ఫెయిత్ని డిస్టర్బ్ చేసేది ఏదో తెలుసా? నా ఫెయిత్ని హిందూ స్నేహితులు డిస్టర్బ్ చేయరు, నా ఫెయిత్ని ఎంకరేజ్ చేస్తారు. మా అమ్మ చనిపోయినప్పుడు నాకు విశ్వాసం ఇచ్చింది హిందూ స్నేహితులే, క్రైస్తవుల కంటే కూడా. ముస్లిం వాళ్ళు ఎవరు కూడా నీకు అడ్డంకుగా ఉండరు నీ విశ్వాస జీవితానికి. నీ విశ్వాసాన్ని డిస్టర్బ్ చేసేది కేవలం క్రైస్తవులు మాత్రమే. నిన్ను న్యాయం హిందువులు తీర్చరు, నిన్ను న్యాయం ముస్లింలు తీర్చరు. నిన్ను న్యాయం తీర్చేది క్రైస్తవులు మాత్రమే. నీ విశ్వాసంని నాశనం చేసేది వాళ్ళు మాత్రమే. ఎందుకో తెలుసా? వాళ్ళ జ్ఞానమే గొప్పదా అనుకున్న గర్వము వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు మర్చిపోతున్నారు గర్వం అనేది సైతాను సంబంధి. యేసుక్రీస్తు మరి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు అతను వాక్యం బోధిస్తున్నాడు. మరి సంఘ పెద్దలందరూ వింటున్నారంట. ఏలి ప్రవచిస్తే పుట్టాడు సామువేలు. ప్రవక్త అయిన ఏలి పుడితే సామువేలు పుట్టిండు. సామువేలు పుట్టిన తర్వాత పెరిగి, అవునా, అతని కిందనే పెరిగి అన్ని చేసిన తర్వాత ఏలి అతన్ని కూర్చోబెట్టి, సామువేలు దేవుడే మనం మాట్లాడిండు అయ్యా చెప్పు అని అంటాడు. అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద దైవజనుడు. ఈరోజు ఆ పెద్ద దైవజనులకు ఉందా ఒక చిన్న దైవజను దగ్గర ప్రార్థన చేయించుకోనికి? అన్లెస్ అండ్ అంటిల్ హీ ఈజ్ ఫేమస్, అన్లెస్ అండ్ అంటిల్ హీ ఈజ్ అ బిగ్ మ్యాన్ ఆఫ్ గాడ్ సన్ ఆర్ డాటర్, దే కెనాట్ కమ్ ఫార్వర్డ్. కానీ టీడీ జేక్స్ గారు ఒకసారి ఒక చిన్న పిల్లోనితో ప్రార్థన చేయించుకున్నారు.
ఉంటుంది ఆ బిడ్డకి 11 సంవత్సరాలు. ఆ బిడ్డ పరిశుద్ధాత్మతో నిండి ప్రార్థన చేస్తుంటే అతనికి టీడీ జేక్స్కి పరిశుద్ధాత్మ వస్తుంది. టీబీ జాషువా ఒక చిన్న పిల్లోడు ఆయనను ఇమిటేట్ చేస్తుంటే స్టేజ్ మీద పిలిచి ఎంకరేజ్ చేసిండు. వాళ్ళలో ఇలాంటి ఒక హృదయం ఉంది కాబట్టే, అవునా, ఇలాంటి హంబుల్ హృదయం ఉంది కాబట్టే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. దే ఆర్ ఇన్ దట్ లెవెల్ బికాస్ ఆఫ్ ద హ్యూమిలిటీ. టుడే నోబడీ హ్యాస్ దట్ హ్యూమిలిటీ, ఎస్పెషల్లీ క్రిస్టియన్స్. వాళ్ళలో గర్వం ఉంది. చాలామంది అనుకుంటున్నారు నేను నా కాందాన్ అయితే పక్కా పరలోకాన్ని పోతుంది అంటుంది ఒక ఆమె. ఎందుకు పోతుందమ్మా అంటే మా తాత వాళ్ళు మెదక్ చర్చ్ కట్టిరు. గాడిది గుడ్డేం కాదు. దేవుడు ఏమన్నాడు, ఆ సొలొమోను కట్టిన సంఘాన్ని నేను 3 రోజుల్లో ఇరగొట్టి మల కడతాను. ఇదంతా మెదక్ గింత ఉంటుంది అంతే. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గాడ్స్ విల్. ఇలాంటి ఆర్థోడాక్స్ పీపుల్ కూడా ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు, అవునా, ఏదో మూలలో ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో ఉన్న ఒక స్త్రీ, అవునా, ఎంతోమంది ఇలా చనిపోతున్నారు తెలుసా. యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు ఒక అమ్మాయిని, ఒక 21 సంవత్సరాలు 21 years అమ్మాయిని నార్త్ ఇండియాలో కాల్చి, కెరోసిన్ పోసి ఆమెను కాల్చి అందరు చప్పట్లు కొట్టి నవ్వుతున్నారు. 21 years యంగ్ గర్ల్, వర్జిన్ గర్ల్. అలా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి గర్వాలు వచ్చినాయి. అగ్గిని మనకు ఉండాలా. మిమ్మల్ని చనిపోమనట్లే, దేవుడు మీకు నిత్య జీవం ఇవ్వాలని సిద్ధపడుతున్నాడు. కాకపోతే అలా చనిపోకుండా ఉండాలంటే నీలో నుంచి శక్తి రావాలా. ఆ శక్తి ఈరోజు దేవుడు నీకు ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. టుడే గాడ్ వాంట్స్ టు గివ్ యూ దట్ పవర్. వాట్ పవర్ డూ యూ వాంట్? ఆర్ పీపుల్ జడ్జింగ్ యువర్ చిల్డ్రన్? గాడ్ విల్ గివ్ దమ్ పవర్ ఆఫ్ విజ్డమ్. 9 వరాల్లో మొదటి వరం ఏంది? ద గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానం లేదు ఇస్తాడు దేవుడు. పరలోకం విరుచుకొని జ్ఞానం ఊరుకొస్తుంది నీకు, నీ పిల్లలకి, నీ భర్తకి, నీ భార్యకి అందరు జ్ఞానం వస్తుంది. ఎక్కడ నేను ఎగతాళి చేస్తున్నాను ఆ ప్రాంతంలో నువ్వు శక్తిని పొందుకో, బలముని పొందుకో, సామర్థ్యంని పొందుకో, దేవుణ్ణి నమ్ము, దాన్ని అధిగమించు, సిలువ రక్తంని పిలువు, కన్ఫెస్ చేయి. నిన్న నేను చెప్పిన కన్ఫెషన్, కాన్ఫ్రంటేషన్, కన్విక్షన్. నువ్వు పలకాలంట. పలికి సైతాను నీ కాళ్ళ కిందేసి తొక్కాల. యేసుక్రీస్తు రక్తంను డ్రాపులుగా పడి నీకు ఒక గొప్ప విజయం ఇవ్వాలంట. హల్లెలూయా. అ గ్రేట్ విక్టరీ షుడ్ కమ్ టు యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ఈరోజు విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈరోజు విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు స్క్రిప్చర్స్ అండ్ ప్రేయర్, గాడ్ విల్ ష్యూర్లీ ప్రొవైడ్ యూ విత్ హిస్ పవర్ అండ్ హిస్ గ్రేస్ అంట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ మొదటి సమయాన్ని మరి వాక్యంకి, ప్రార్థనకి ఇస్తావో, ఫస్ట్ ప్రయారిటీ టు ద స్క్రిప్చర్స్ అండ్ టు ద ప్రేయర్స్, గాడ్ విల్ గివ్ యూ ద పవర్. ఎలా వస్తుంది బ్రదర్ నా పవర్ అంటే సింపుల్. నువ్వు వాక్యం ధ్యానిస్తా ఉండు, అవునా, నీలో నుండి శక్తి బయటికి వస్తుందంట. అవునా. కాబట్టి ప్రార్థన, వాక్యము ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. ఈరోజు యొక్క వాక్యము ఇన్ యువర్ హ్యాండ్. మొదటి దినవృత్తాంతములు 29:12. మొదటి దినవృత్తాంతములు 29:12. 1 Chronicles chapter 29 verse 12. In your hand is the power and might. In your hand is to make great and give strength to all. Hallelujah. దేవుని చేతిలో గొప్ప శక్తి, గొప్ప బలము, గొప్ప సామర్థ్యం ఉందంట. మన చేతిలో, దేవుని యొక్క చేతిలో, అవునా, ఒక వ్యక్తిని గొప్పగా మార్చే శక్తి ఉందంట. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని గొప్పగా మార్చే శక్తి ఉందంట. కాబట్టి ఆ దేవుని యొక్క శక్తి ద్వారా ఈరోజు మనం అందరం గొప్ప వాళ్ళుగా మారబోతున్నాం. ఆమేన్. ఈరోజు మీరు ధ్యానించాల్సిన వాక్యం ఏమంటే, ఉదయకాలము ఇర్మియా గ్రంథము 40, 41, 42. ఉదయకాలము ఇర్మియా గ్రంథము 40, 41, 42. సాయంకాల సమయము హెబ్రూలు 4. Okay, in the morning, today's Bible reading, morning you have to meditate on Jeremiah chapter 40, 41 and 42, 3 chapters. And in the evening, Hebrews chapter 4. Right? ప్రార్థన చేసుకుందాం. Let us pray. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, ఈరోజు ప్రభా మా యొక్క రోజుని సమర్పిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో, సైతాన్ నుండి జయించు అని. ఈరోజు మీరు చెప్పినారు తండ్రి, నీకు నేను శక్తినిచ్చి, నేను పక్షపాతిని కాదయ్యా, నీకు నేను శక్తినిచ్చి భూమి అంతటికి నా శక్తిని నీ ద్వారా నేను చూపిస్తాను. అవును యేసయ్యా, భూమి అంతా మా శక్తిని చూడాలేసా, భూమి అంతా మీ యొక్క శక్తిని మా ద్వారా చూడాలేసా. మా ద్వారా గొప్ప కార్యాలు చేయండి, గొప్ప అభిషేకం తీసుకురండి తండ్రి, గొప్ప అక్కిని, వైరాగ్యముని తీసుకురండి తండ్రి. అయ్యా, నువ్వు మంచి దేవుడవు తండ్రి, ఆశ్చర్యకార్యం చేసే దేవుడవు తండ్రి, అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి.
మా ద్వారా మా కుటుంబానికి ఒక అద్భుతం చేయండి. మా కుటుంబం ద్వారా అనేకులకు అద్భుతం చేయండి. అద్భుతాలు చేసే దేవా నీకు స్తోత్రం 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 ప్రభా. వేలాది వందనాలు, స్తోత్రము, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మేము మళ్ళా విజయం పొందుకోబోతున్నందుకు వందనాలు. ఈరోజు మమ్మల్ని ఆపుతున్న ప్రతి ఒక్క దురాత్మ కార్యాలన్నీ యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత దాన్ని జయించేసాం తండ్రి. గొప్ప పని మీరు మా ద్వారా చేయండి. గొప్ప పని మీరు మా ద్వారా చేయండి. మా ప్రార్థన విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ప్రవచిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఎవరు మర్చిపోవద్దు, ఈరోజు 11 గంటలకి ప్రార్థన ఉంది. 11 నుంచి 12:30 దాకా 90 minutes ప్రేయర్ ఉంది. ఎవరైనా రావాలనుకుంటే రండి, దేవుని ఆశీస్సులు పొందండి. మనమందరం కూడా మరి కలిసి ఏకంగా దేశం కొరకు ప్రార్థిస్తాం. ఒక గొప్ప విడుదలని, గొప్ప శక్తిని ఈ రోజు నుంచి మరి రోజు విడుదల చేద్దాం. రాలేని వాళ్ళు మీకు టైం దొరికినప్పుడు మరి దేశం గురించి కూడా ప్రార్థించడం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ ఇన్ ద ఈవినింగ్. ఓకే, మళ్ళీ రాత్రి కలుసుకుందాం. రాత్రి 9 గంటలకు రెడీ అయిపోయింది. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.